అన్‌క్యాప్డ్ ప్లేయర్ డెఫినిషనే మార్చేస్తున్నారు కదరా మీరు ఐపీఎల్ కోసం. ఇండియా శ్రీలంకతో జరిగే ఓడిఐ సిరీస్లో ఫస్ట్ ఓడిఐలో ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారు? కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరు? శ్రేయస్సర్ ఆడతాడంట. బౌలింగ్ కాంబో ఎలా ఉండబోతోంది? ఆల్రౌండర్ ఎవరు? ఒలింపిక్స్లో ఇండియా ఏం చేసింది? వీటన్ని గురించి మాట్లాడుకుందావా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ స్టాప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్ చూసుండకపోయింటే వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ యా? హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ యా. ఎవ్రీడే విల్ మీట్ నో యా. ఎక్కడైనా వీడియోలో యూ లైక్ సంథింగ్ యా, హిట్ ద లైక్ బటన్ ఆల్సో యా. ఇట్ విల్ హెల్ప్ ది ఆల్గరిథమ్ యా. లెట్స్ గెట్ టు ద పాయింట్ యా. ఒలింపిక్స్ గురించి మాట్లాడి క్విక్గా దాన్ని ర్యాపప్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇండియా తన థర్డ్ బ్రాంజ్ మెడల్ సంపాదించారు ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో. 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే ఆ బ్రాంజ్ మెడల్ సంపాదించి పెట్టాడు. తను కూడా ఒక టికెట్ కలెక్టర్ అని, తనకు కూడా మహేంద్ర సింగ్ ధోని ఇన్స్పిరేషన్ అని ఆల్రెడీ చదువుంటారు మీరు సోషల్ మీడియాలో, బోల్డెన్ ఆర్టికల్స్లో, వీడియోస్ చూస్తుంటారు. తనకు ఆ మెడల్ రావడం, షెఫ్ ది మిషన్ గగన్ నారంగ్ కండీళ్లు కార్చడం, హి వాజ్ రియలీ మూవ్డ్. చాలా కష్టపడ్డాడు, అండర్ ద రేడార్ ఉంటాడు, ఎక్కడ కూడా తన గురించి ఎక్కువగా మాట్లాడరని చెప్పారు. అండ్ ఫైనలీ హీ గాట్ దట్ బ్రాంజ్ అట్ ది హైయెస్ట్ స్టేజ్ పాసిబుల్. ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించాడు స్వప్నిల్ కుసాలే. ఐ థింక్ కోలాపూర్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఐ థింక్ చాలా తక్కువ మంది ఒలింపియన్స్ ఉన్నారు. స్పెసిఫికలీ కోలాపూర్ నుంచి ఐ థింక్ సెకండ్ ఒలింపియన్. 1952లో హెల్సింకీలో ఒలింపిక్స్లో కేడీ జాదవ్ రెస్లింగ్లో సంపాదించారు. ఇప్పుడు స్వప్నిల్ కుసాలే సంపాదించి పెట్టాడు. దట్ వాజ్ లోన్ హైలైట్ ఫర్ ఇండియా. ఎందుకంటే డబుల్స్ బ్యాడ్మింటన్లో సాత్విక్, రంకిరెడ్డి అలాంగ్ విత్ చిరాగ్ శెట్టి వాళ్ళు ఓడిపోయారు. పివి సింధు కూడా ఓడిపోయింది. ప్రణయ్ కూడా ఓడిపోయాడు. బట్ ప్రణయ్ ఓడిపోయింది లక్ష్యసేన్తో కాబట్టి లక్ష్యసేన్ కనీసం క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళాడని చెప్పి ఒక చిన్న ఆనందం అన్న మిగిలిందనమాట. మిగతా ఇవి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లు ఏమీ లేవు. ఎందుకంటే నిఖత్ జరీన్ కూడా ఓడిపోయింది బాక్సింగ్లో. ఇట్ ఇస్ నాట్ ఎ గ్రేట్ డే ఫర్ ఇండియా. ఒక బ్రాంజ్ మెడల్ వచ్చి మిగతా కూడా డౌన్ హిల్ పర్ఫార్మెన్సే. లెట్స్ సీ ఆ 10 మెడల్స్ ఇలా కదా, ఆ 10 మెడల్స్ అన్న మార్క్ ఏదైతే ఉందో అది రీచ్ అవడం నాకు కొంచెం కష్టమే అనిపిస్తుంది ఇప్పుడు. ఇన్ఫాక్ట్ టోక్యోలో వచ్చిన 7 వచ్చినా కూడా నాకు తెలుసు ఏమంటారు శవరా గారికి, నాకు తెలుసు ఆ టాపిక్ ఉంది, తర్వాత వస్తా అక్కడికి. అది రీచ్ అవుతారేమో అనిపిస్తుంది ఇప్పుడు. అది కూడా వస్తే గొప్ప అనిపిస్తుంది నాకు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. ఇది ఒలింపిక్స్ అప్డేట్ అయిపోయింది, సైడ్ పట్టేసి. లెట్స్ నౌ టాక్ అబౌట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అమ్మా. అది ఏంటంటే ఐపీఎల్కి సంబంధించి మొన్న మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో సిఎస్కే ఒక విచిత్రమైన ప్రపోజల్ పెట్టిందంట. అంటే ఇది గతంలో ఉండేది రూలు. 2008 నుంచి 2021 దాకానో 18 దాకానో రూల్ ఉంది. ఏంట్రా అంటే ఇండియాకి రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత 5 సంవత్సరాలు కనుక క్రికెట్ ఆడకపోతే ఆ ప్లేయర్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా ట్రీట్ చేయాలి అని ఒక రూల్ ఉండేదంట. అసలు అన్క్యాప్డ్ ప్లేయర్ డెఫినేషన్ ఏంటి? నీకు తెలుసు, నాకు తెలుసు. ఏంటి? ఇండియాకి ఆడని వాళ్ళు, ఇండియా క్యాప్ వేసుకోని వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్ అంటారు. ఇప్పుడు మీరు ఇండియాకి చాలా సంవత్సరాలు ఆడినా, ఒక మ్యాచ్ ఆడినా మీరు క్యాప్డ్ ప్లేయరే. దాని తర్వాత మీరు రిటైర్ అయిపోయినా మీరు ఇండియాకి ఆడిన ప్లేయరే, ఫార్మర్ ఇండియా ప్లేయరే. అన్క్యాప్డ్ ఎలా అయిపోతారు? అసలు ఫస్ట్ ఆ రూల్ పెట్టిందే తప్పు. ఆ రూల్ తీసేసి మంచి పని చేస్తే ఇప్పుడు జస్ట్ బికాజ్ వీళ్ళు ఏదో ఒక మార్గంలో మహేంద్ర సింగ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుందాం, తక్కువ డబ్బులు రిటైన్ చేసుకుందాం, మిగతా డబ్బులు వేరే ప్లేయర్స్కి ఇద్దాం అన్న ఒక ఆలోచనతోటి సిఎస్కే ప్రపోజల్ ఏం పెట్టిందిరా అంటే అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ వెనక్కి తీసుకురండి. అండ్ అలాగే 5 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయి రిటైర్ అయిపోయి వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్గా ట్రీట్ చేద్దాం అంటున్నారంట. నా పాయింట్ ఏంటంటే ధోనిని తీసుకోవాలంటే తీసుకోండి, ఆడించాలంటే ఆడించండి, రిటెన్షన్ ఉంటే రిటైన్ చేసుకోండి, అందరికంటే తక్కువ డబ్బులు ఇవ్వండి. అంటే ఇప్పుడు 4 రిటెన్షన్ ఉన్నారు, 5 రిటైన్ చేసుకొచ్చినప్పుడు ఒక బేస్ ఏదో పెడతారుగా, లోయెస్ట్ ప్రైస్ దానికి ఇవ్వండి. అంతేగాని ఇండియాకి ఇన్ని సంవత్సరాలు ఆడి ఇండియాకి వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్ ఇవన్నీ తెచ్చిపెట్టిన మహేంద్ర సింగ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో తీసుకొస్తాం, తనని తక్కువ డబ్బులకు తీసుకొస్తాం. ఇది ఎక్కడి పత్యాపరం అనిపించట్లేదు మీకు? నాకు పెద్దగా నచ్చలేదు ఇది. అంటే ఆలోచన నచ్చలేదు. ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ కానీ జస్ట్ బికాస్ ఇప్పుడు మన ఇండియాలో ఏమిటంటే అంటే కొన్ని లాస్ ఉంటాయి, దానికి లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ని వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రికెట్లో కూడా చేయాలా, ఇప్పుడు ఐపీఎల్లో కూడా చేయాలా, సెలెక్ట్ చేయండి ధోని. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. ధోని ఆడితే ఐ ఆల్సో బి వెరీ హ్యాపీ 2025 ఐపీఎల్లో కూడా. దాని తర్వాత అన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ధోని ఏమన్నాడు, టీమ్కి ఏది కరెక్టో, ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద టీమ్ నేను ఆడితే కరెక్ట్ అనుకుంటే ఆడతాను, లేకపోతే లేదు. అండ్ ఈ ప్లేయర్ రిటెన్షన్స్ ఏంటి, ఆర్టీఎమ్స్ ఏంటి తెలిస్తే అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు. దానికి వద్ద సిఎస్కే ఏదో ఒకటి అలా సందులో బెండింగ్ ద రూల్స్ టైప్లో ఏదో చేద్దామని చెప్పేసి వీళ్ళు ప్రపోజల్ పెట్టారంట. దీనికి కావ్య మారన్ గారు అస్సలు ఒప్పుకోరు, నాకు అది అస్సలు నచ్చదని చెప్పారంట. తను ఇచ్చిన రీజన్ ఏమిట్రా అంటే ఇట్లా ఇండియాకి ఆడిన ఫార్మర్ ప్లేయర్స్ని మీరు అన్క్యాప్ ప్లేయర్స్గా మార్చేస్తే
వాళ్ళ వాల్యూ తగ్గించేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి ఆక్షన్లోకి వెళ్తే వాళ్ళకి రావాల్సిన ఫేర్ ప్రైస్ వస్తుంది కదా, ఇలా తక్కువ ప్రైస్కి అట్టే పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇలా ధోని కోసం మీరు చేస్తారు, ఇలా మిగతా ప్లేయర్స్ గురించి వేరే ఫ్రాంచైజీ వాళ్ళు తక్కువ డబ్బులకి అట్టే పెట్టేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఫేర్ ఫర్ ఆల్ ది ప్లేయర్స్ హూ ప్లేడ్ ఫర్ ఇండియా అండ్ రిటైర్, వాళ్ళు ఐపీఎల్ మాత్రమే ఆడేవాళ్ళు అని. వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ కేటగిరీ. బట్ పాయింట్ ఏమిట్రా అంటే కావ్యవాన్ వద్దని చెప్పారంట. నాకు పర్సనల్గా నచ్చని రీజన్ ఏంటంటే సెలెక్ట్ చేసుకుంటే చేసుకోండి, ఆడిస్తే ఆడించండి, ఎవరినైనా సరే పర్లేదు. ఇండియా కాని వాళ్ళని మళ్ళీ అన్క్యాప్ట్ అనకండి, అసలు బాగాలేదు వినడానికి. అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి? ధోని ఆడడం నాకేం ప్రాబ్లం లేదు, ఓకే. ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే మీకు ఓకేనా? ఇండియాకి ఇన్ని సంవత్సరాల ప్లేయర్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా ట్రీట్ చేస్తామంటే మీకు ఓకేనా? ఆడించాలి కాబట్టి తక్కువ డబ్బులు ఇవ్వకండి, ఫ్రీగా ఆడించుకోండి. ఆప్షన్ తీసుకెళ్ళిన తర్వాత బేస్ ప్రైస్కి తీసుకోండి. రైట్ టు మ్యాచ్ అంటే రైట్ టు మ్యాచ్ వాడుకోండి. ఇలా చేయడం అవసరమా? ఇది నా పాయింట్. మీరేమంటారు కదా నాకు చెప్పండి. ఇది అయిపోయింది, పక్క దూసేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అంటే ఇండియా శ్రీలంకతో ఓడిఐ సిరీస్ ఆడబోతున్నారు కదా, దానికి సంబంధించి ప్లేయింగ్ లెవెల్లో ఎటువంటి మార్పులు ఉంటారో, ఎటువంటి కాంబినేషన్తో వస్తారో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే రిషబ్ పంత్ని, కేఎల్ రాహుల్ ఇద్దరిని స్క్వాడ్లు అనౌన్స్ చేశారో ఎవరు ఆడతారు, ఏ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడతారు. రిషబ్ పంత్ ఇప్పుడు ఫిట్ వెనక్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఐపీఎల్ అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్ తీసుకొచ్చారు, బాగానే పర్ఫామ్ చేశాడు, ఓడిఐ స్క్వాడ్లో వేసేశారు. కానీ కేఎల్ రాహుల్ వరల్డ్ కప్ 50 ఓవర్ ఓడిఐ వరల్డ్ కప్లో యాడ్ అ ఫ్యాంటాస్టిక్ వరల్డ్ కప్. దాని తర్వాత ఇండియాని క్యాప్టెన్ చేశాడు, రన్స్ కొట్టాడు. పంత్ లేనప్పుడు వికెట్ కీపింగ్ చేస్తూనే వచ్చాడు, రన్స్ కొడుతూనే వచ్చాడు, ఏషియా కప్ రన్స్ కొట్టాడు, ఏం చేయమంటే అది చేశాడు. ఇప్పుడు రిషబ్ పంత్ ఫిట్ వెనక్కి వచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఓడిఐ టీంలోకి వచ్చేస్తాడా, విల్ వాక్ ఇన్ ఆర్ కేఎల్ రాహుల్కే ఆ స్థానాన్ని ఇంకా ఇస్తారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఫస్ట్ ఓడిఐలో టాస్ తర్వాత చూస్తాం. ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నానంటే ఇట్స్ అ వెరీ గుడ్ హెడేక్ టు హ్యావ్. ఇప్పుడు మనకి ఒక పొజిషన్కి ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు అంటే ఎవరిని పిక్ చేయాలి అన్న ఒకవేళ డౌట్ ఉంటే అది ఇంకా మంచి డౌట్ టు హ్యావ్. ఆ ప్రశ్నకి ఎప్పుడైనా సరే సమాధానం ఇవ్వడానికి, ఆ ప్రాబ్లం ఎదుర్కోవడానికి నేను క్యాప్టెన్ ఉన్నంత వరకు ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ అని చెప్తున్నాడు. అంటే ఇద్దరు ఎవరో ఒకళ్ళే ఆడతారనుకుంటా. నా ఉద్దేశంలో టు బి ఫేర్, తల్లి బిడ్డ న్యాయంగా ఉండాలంటే రిషబ్ పంత్ కొంచెం వెయిట్ చేయాలి. కేఎల్ రాహుల్ ఇంత బాగా ఆడిన తర్వాత పంత్ లేనప్పుడు తనకి ఇంజురీ అయితే నిజమే ఒప్పుకుంటాను, కానీ అద్భుతంగా ఆ రోల్ ఫిల్ చేశాడు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక వికెట్ కీపర్ బ్యాటర్ని మిస్ అయింది లేదు. ఎక్కడ ఎప్పుడు ఆడమన్నా ఏం చేయమన్నా చేశాడు. ఈస్ డన్ ఇట్ వెరీ వెల్. సూపర్గా రన్ స్కోర్ చేశాడు, అద్భుతంగా వికెట్ కీపింగ్ చేశాడు. వరల్డ్ కప్లో కూడా 2 సార్లు బెస్ట్ ఫీల్డర్ మెడల్ కూడా అందుకున్నాడు. అంటే అంత బాగా కీపింగ్ చేశాడు. అలాంటప్పుడు కేఎల్ రాహుల్ ఎందుకు డ్రాప్ చేయాలి, ఏ రీజన్తో డ్రాప్ చేస్తాడు ఓడిఐ నుంచి నాకు అసలు నచ్చట్లేదు. అలా జరిగితే నచ్చదు. ఐ హోప్ ఈ ప్లేస్. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ప్లేయర్ రియలీ వెల్ ది వరల్డ్ కప్. తర్వాత అఫ్ కోర్స్ కొన్ని డిసిప్లినరీ రీజన్స్, అంటే డొమెస్టిక్ క్రికెట్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి తనకి సెంట్రల్ కాంట్రాక్ట్ని తొలగించడం జరిగింది, టీంలోంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు తిరిగి కన్సిడర్ చేసిన తర్వాత మరి తను ఆడించాలి. కన్సిడర్ చేసిన పక్కన చూపడానికి కాదుగా, ఇప్పుడు స్క్వాడ్లో పెడితే ఆడించడానికి కదా. సో ఐ థింక్ వరల్డ్ కప్లో అంత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత, 100 రన్స్ స్కోర్ చేసిన తర్వాత ఈ డిజర్వ్స్ టు బీ ఇన్ ద ప్లేయింగ్ లెవెన్ ఫర్ షూర్. సో నా ఉద్దేశంలో నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఉండాలి, నెంబర్ 5 వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఉండాలంటే రిషబ్ పంత్ బయట కూర్చోవాలి. ఈ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ టర్న్ అమ్మా. T20లో ఆడాడు, ఎవరు కాదని లేదు, ఆ ఫార్మాట్ బెటర్ సూటెడ్, ఎవరు వద్దని లేదు. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఆడాలని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారో నాకు అయితే కమెంట్లో చెప్పండి. అలాగే ఆల్రౌండర్ హోదాలో ఎవరు ఆడుతున్నారు? హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే నేను అవైలబుల్గా ఉండని చెప్పారో శివం దుబేని, రియాన్ పరాగ్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీడియం పేస్ వేసే శివం దుబేని ఆడిస్తారా, స్పిన్ వేసే రియాన్ పరాగ్ని ఆడిస్తారా? రియాన్ పరాగ్ ఇప్పుడు T20స్లో వికెట్స్ తీసుకున్న తర్వాత తను డొమెస్టిక్గా కూడా 50 ఓవర్ ఫార్మాట్లో విజయ్ హజారే అలాగే దియోదర్ ట్రోఫీలో కూడా వికెట్స్ తీసుకున్న తర్వాత తను బౌలింగ్ చేయగలడు అని ఒక నమ్మకం అయితే ఉంది. బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. యంగ్స్టర్ని పిక్ చేశారు. నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం మనకి టాప్ ఆర్డర్లో బౌలింగ్ చేసే ఒక బ్యాటర్ కావాలి, గ్రూమ్ చేద్దాం అనుకుంటే బహుశా దానికి డెబ్యూ ఇచ్చేసి ఆడించాలేమో. లేదు కాదు ఫస్ట్ మ్యాచ్ ఇవ్వలేము, అలా కాదు కుదరదమ్మా, మొత్తం ఎక్కువ రైట్ హ్యాండర్స్ ఎక్కువ అయిపోయారంటే శివం దుబేని ఆడించాలి. కానీ దుబే బౌలింగ్ ఎక్కువ వేయలేదుగా. T20స్లోనే అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తే శివం దుబే అసలు 50 ఓవర్ ఫార్మాట్లో ఎక్కువ బౌలింగ్ చేసిందే లేదు. ఈజ్ నాట్ డన్ దట్. ఆ వర్క్ లోడ్ అసలు లేదు తనకి. డొమెస్టిక్లో కూడా ఎక్కువ బౌలింగ్ చేసింది లేదు. సడన్గా తీసుకొచ్చి ఇప్పుడు ఓడిఐస్ బౌలింగ్ ఏమని చెప్తారా? ఇప్పటిదాకా ఆడింది ఒకే ఒక ఓడిఐ మ్యాచ్ తను. మరి పరాగ్కి డెబ్యూ ఇస్తారా, దుబేని ఆడిస్తారా? మీ ఉద్దేశంలో ఎవరిని పిక్ చేయాలి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సరే, టాప్ 3 యాస్టీస్ మనకు తెలుసు. రోహిత్ శర్మ క్యాప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ క్యాప్టెన్, తను ఓపెన్ చేస్తారు ఇద్దరు. విరాట్ కోహ్లీ నెంబర్ 3. అసలు ఈ సిరీస్ నాకు ఎందుకు అనిపిస్తుంది తెలుసా? విరాట్ కోహ్లీ శ్రీలంక మీద 3 మ్యాచ్లో 200 కొట్టుకోడు అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నా లోపల ఫీలింగ్ అనమాట. ఇది మనకి ఎప్పుడు కూడా అయితే పాత మ్యాచ్ల గురించి చూస్తే గతంలో కూడా ఇండియాకి ఏమి మ్యాచ్లు లేవంటే శ్రీలంకని మీరు రండి ఆడదాం, అయితే మేము వస్తాం ఆడదాం టైప్లో బోల్డ్ సిరీస్ జరిగాయి. అలాగా ఇండియాకి శ్రీలంకకి మ్యాచ్లో బోల్డ్ రన్స్, బోల్డ్ వికెట్స్ ప్లేస్ చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీకే చాలా ఎక్కువ రన్స్, 2500 రన్స్ ఎన్నోనే దాదాపుగా అగేన్స్ శ్రీలంక. అండ్ ఈ ప్లేస్ ఫర్ ఫన్
చాక్లెట్లు తిన్నట్టు తింటాడు శ్రీలంకన్ బౌలింగ్ని. సెంచరీ అట్లా కొట్టి అని ఉమ్మేస్తాడు అనమాట సెంచరీస్. అన్ని కొడతాడు సెంచరీస్ విరాట్ కోహ్లీ. అలాంటి ఒకటో రెండో పడేస్తే ఆ 100 సెంచరీలు మార్క్ వెళ్ళాలని చెప్పి ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో, ఆ వరల్డ్ రికార్డ్కి వెళ్ళిపోవాలని ఏదైతే కోరుకుంటున్నారో అది బహుశా జరిగిపోతుంది. దాని దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం 5 టెస్ట్ మ్యాచ్లు వడగవాస్కర్, దాని ముందర ఒక 3 న్యూజిలాండ్, ఒక 2 బంగ్లాదేశ్, మొత్తం కలిపి 10 టెస్ట్ మ్యాచ్లు. అంటే అక్కడ ఒక 6-7 సెంచరీలు వేసుకుందాం. లేదులే ఒక 5 వేసుకుందాం. సరే 10 మ్యాచ్లు 5 సెంచరీలు వేసుకుందాం. ఈ 3లో 2 వేసుకుందాం. 7 సెంచరీలు దగ్గరకు వచ్చినట్టేగా ఆ 100 సెంచరీలకి. అలా జరిగితే బాగుంటుందని యాజ్ ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్ ఐ ఆల్సో ఫీల్. సో విరాట్ కోహ్లీ 100 వేసుకుంటే 2 చాలా బాగుంటుంది. సో ఇది బ్యాటింగ్ ఆర్డర్. బౌలింగ్లో చూస్తే కనుక బుమ్రాకి ఇంకా రెస్ట్ ఇచ్చారు కాబట్టి సిరాజ్ హీఈస్ డిస్ట్రాయర్ ఇన్ చీఫ్ ఫర్ శ్రీలంక యాజ్ ఫార్ ఎస్ ఓడియాస్ ఇస్ కన్సర్న్. చెప్పారేసాడు ఏషియా కప్లో గుర్తున్న ఏం చేశారు నెక్స్ట్ లెవెల్. ఇన్ఫాక్ట్ వరల్డ్ కప్లో కూడా చాలా తక్కువ రన్స్ కొట్టారు శ్రీలంక. విల్ టాక్ అబౌట్ దెమ్ ఆల్సో. తనతో పాటు తన పార్ట్నర్గా హర్షదీప్ అనుకుంటా. 3వ ప్లేస్లో ఖలీల్ అహ్మదా, హర్షిత్ రాణానా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. ఇద్దరు సీమర్స్తోనే వెళ్తామంటే స్పిన్నర్స్ ఎక్కువ మంది కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్ అనుకోవచ్చు. కానీ ఇంకొక మీడియం పేస్ ఆప్షన్ కూడా కావాలి అనుకుంటే కనుక హర్షిత్ రాణాను, ఖలీల్ అహ్మద్ను ఆడించాలి. దూబేని ఆడిస్తే ఒకవేళ పరాగ్కి జాగా లేదు, అప్పుడు ఆలోచిస్తారేమో అవసరమా కాదా అని. బట్ ఐ థింక్ ఖలీల్ ఆర్ హర్షిత్లో ఒకరు ఆడతారు. హర్షిత్ రాణా ఇస్ డన్ డీసెంట్లీ వెల్. అంటే మనం ఐపీఎల్లో మాత్రమే పర్ఫార్మెన్స్ జడ్జ్ చేయకూడదు. తను కూడా విజయ్ హజారేలో బాగా పర్ఫార్మ్ చేశాడు. ఈస్ టేకెన్ మోర్ దెన్ 20 వికెట్స్ ఇన్ ద లాస్ట్ సీజన్. సో ఆ ఫామ్ తన దగ్గర. ఈజ్ అ వెరీ అగ్రెసివ్ బౌలర్ అండ్ గౌతమ్ గంభీర్కి నచ్చిన బౌలర్ కూడా తను. సో ఈ మైట్ గెట్ ఎ గో. ఐమ్ గెస్సింగ్ డెబ్యూ తప్పకుండా చేస్తాడు సిరీస్లో అనిపిస్తోంది. అండ్ సిరాజ్ విల్ లీడ్ ద ప్యాక్ ఎనీ విచ్ వే. సో ఈ ఫస్ట్ ఓడిఐకి నా ఉద్దేశంలో ఏమిట్రా అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్. ఐ వుడ్ ప్రిఫర్ రియాన్ పరాగ్ ఓషిఫ్ బికాస్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అండ్ పిచ్ కూడా స్పిన్నర్స్ ఎక్కువ హెల్ప్ ఉంటుంది కాబట్టి ఐ వాంట్ రియాన్ పరాగ్. అలాగే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, హర్షదీప్. ఇది నా ప్లేయింగ్ లెవెన్. వాట్ ఈస్ ద ప్లేయింగ్ లెవెన్? లెట్ మీ నో. శ్రీలంక గురించి పాడమనుకో లైట్గా. వీళ్ళకి ఏమిటంటే పత్తు నిశంక తప్ప ఎవరు కూడా రన్స్ కొట్టే వాళ్ళకి కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ మ్యాక్స్ నెంబర్ రన్స్ శ్రీలంక కొట్టింది తనే ఈ మధ్య కాలంలో ఓడిఎస్లో కూడా. బౌలర్స్ విషయానికి వస్తే 5 ఫాస్ట్ బౌలర్స్ ఇంజూర్డ్. ఇద్దరు ఎప్పుడు ఆడిన శ్రీలంక బౌలర్స్ వాళ్ళని తీసుకొచ్చారు యాజ్ కవర్. ఐ థింక్ అసిత ఫర్నాండో తప్ప ఇంక ఎవరు కూడా శ్రీలంక కన్నా ఫాస్ట్ బౌలర్ లేరు. సో ద వెరీ థిన్ ఆన్ ఫాస్ట్ బౌలింగ్ రిసోర్సెస్. స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. అద్భుత్ ఆడతాడేమో, అలాగే లెఫ్ట్ ఆర్మర్ తను ఆడతాడేమో మోస్ట్ ప్రాబబ్లీ. బట్ శ్రీలంక ఎలా కంపీట్ చేస్తారో చూడాలి. ఏంటంటే లాస్ట్ 2 ఓడిఐస్లో ఇండియాకి అగేన్స్ట్ ఆడినప్పుడు మొత్తం కలిపి 100 కూడా కొట్టలేదు. యా దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ శ్రీలంక అగేన్స్ట్ ఇండియా రికార్డ్ అంత గొప్పగా లేదు. మీరు స్థాయి చూసుకున్న, రీసెంట్ ఫామ్ చూసుకున్న, ఆబ్వియస్లీ ఇండియా ఇస్ ఆన్ ద టాప్. సో ఇది టైం పాస్ మ్యాచ్ అయితే కాదు. ఎందుకంటే రోహిత్ శర్మ కూడా ఏమన్నారు, ఏం ఆడదాం మీరు, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇది, మేము టైం పాస్ అనేది రాలేదు. మేము ఇప్పుడు ఈ మ్యాచ్, ఈ సిరీస్ 3 మ్యాచ్లు ఆడడానికి వచ్చింది, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడానికి వచ్చాం. దీని నుంచి కొన్ని నేర్చుకుంటాం, టీం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ ఏంటి ఇండియాకి? ఫస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఒకవేళ ఆడితే కనుక, అంటే పాకిస్తాన్ జరిగితే వెళ్ళరు, హైబ్రిడ్ అయితే ఆడతారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ స్టాప్. దాని తర్వాత 2027లో వరల్డ్ కప్ నెక్స్ట్ స్టాప్. దానికి కావాల్సిన టీం తయారు చేసుకోవాలి ఇప్పటి నుంచే. సో అది దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తామని చెప్పి రోహిత్ శర్మ చాలా క్లియర్గా చెప్పడంతో ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఫుల్ ఎఫర్ట్ ఇస్తారు ఇండియా, నో డౌట్ ఇన్ దట్. శ్రీలంక కూడా ఫుల్ ఎఫర్ట్ ఇస్తారు. వాళ్ళ కోచ్ జయసూర్య చెప్పడం ఏంటంటే, మామూలు బాగానే ఉన్నారు, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ కాదు, కానీ ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని చెప్పారు. ఇప్పుడు ప్రెజర్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది కూడా లేరు, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎక్కువ వచ్చేసారు. సో శ్రీలంక ఇబ్బంది పడతారని అనిపిస్తుంది. అది ఇండియా విల్ హ్యాండ్ అవుట్ సమ్ డెబ్యూస్, అట్లీస్ట్ 1 డెబ్యూ అయితే చూస్తూ అనిపిస్తుంది నాకు. హర్షిత్ రాణా కానీ రియాన్ పరాగ్ కానీ ఇద్దరు ఒకరు డెబ్యూ చేస్తారు. ఇద్దరు చేస్తే నథింగ్ లైక్ ఇట్. దిస్ వాట్ ఐ థింక్ విల్ హ్యాపెన్. మీరేమనుకుంటారు ఈ మ్యాచ్ గురించి? ఎవరు గెలుస్తారో అలా ఖరారు చేయడం లేదు, కానీ ఫేవరెట్స్ అయితే ఇండియానే స్టార్ట్ చేస్తారు, ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. సో వీడియో నచ్చుంటే లైక్ ద వీడియో. కమెంట్ ఇవ్వటమ్మా అన్క్యాప్డ్ ప్లేయర్ ధోని, దాని గురించి కమెంట్ చేయండి. ఈ ప్లేయింగ్ లెవెల్లో మీ ఉద్దేశంలో ఎవరు ఉండాలి దాని గురించి కమెంట్ చేయండి. అలాగే లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. షేర్ చేసి ఏమిటి అంటే తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ కూర్చొని డిస్కస్ చేయండి. అరే ఈ పాయింట్ చూసావు, ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ పాయింట్ చూసావు అని చెప్పి మీరు డిబేట్ పెట్టుకోండి, సరదాగా బాగుంటుంది ఏంటి. అలాగే ఇప్పటిదాకా ఇప్పుడు చేయకపోతే సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్, బికాస్ దట్ విల్ హెల్ప్ ద ఛానల్ గ్రో. అది మాకు హెల్ప్ అవుతుంది. ఈ లైక్, షేర్, కమెంట్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ ఆల్గోరిథంకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఇంకొంతమందికి చూపిస్తారు వీడియో, అది ఆర్గానిక్గా మాకు రీచ్ పెంచుతుంది. సో ఆ పని మీరు చేసి పెట్టండి, ఫ్రీ, అది ఖర్చేవి లేదు, రైట్? ఆ పనిలో మీరుంటే మరి వీడియో పనిలో మీరు ఉంటారు. అప్పటిదాకా మళ్ళీ సెలవు, మరి అదియోస్ అవిగోస్.